హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి. మొన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. నిన్నైతే వీడియో పెట్టలేదు కదా. అసలు కారణం ఏంటంటే, అసలు ఎగిరేవాళ్ళ కన్నా అంటే మా ఊర్లో వినాయకుడు ఊరేగింపు అయితే జరిగింది. అక్కడ డీజే సాంగ్స్కి ఎగిరేవాళ్ళ కన్నా చూసే వాళ్ళకి కాళ్ళు నిప్పులు, ఒళ్ళు నిప్పులు ఇవన్నీ వచ్చేసినాయి అనమాట. నాకు కూడా సేమ్ అలాగే వచ్చేసినాయి. అసలు కదపలేకపోయాను. అదిగాక తెల్లవారులు మేలుకొని ఉన్నాము. అసలు వీడియో ఎడిటింగ్ చేయాలంటే అసలు చేయలేకపోతున్నాను. వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా అసలు చెప్పలేకపోతున్నాను అనమాట. అందుకే నిన్నైతే వీడియో పెట్టలేదు అనమాట. ఏది చెప్తానో ఏది చేస్తానని నిన్నటి వరకు అయితే వీడియో ఆపాను. మొన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. నేను పొంగల్ కార్యక్రమం అలాగే మధ్యాహ్నం అన్నదానం అయితే జరిగింది. ఇక నా ఫైనల్లో వచ్చాను కాబట్టి వీడియో మొత్తం అయితే తీయలేకపోయాను అనమాట. అన్నదానం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఆడవాళ్ళం అందరమే ఇక్కడ విడిగా పూలైతే అల్లుతున్నాను అనమాట. అంటే లోపల డెకరేషన్ కోసం ఆ పూలన్నీ ఫ్రేమ్లకి సెట్ చేస్తూ ఉన్నారు. ఈ విడి పూలు ఏంటంటే కొన్నిటికి ఉపయోగం ఉంటుందన్నమాట. అంటే ట్రాక్టర్కి కొన్ని పువ్వులు కావాల్సి వస్తే ఇక్కడ విడి పూలన్నీ ఇలా అల్లుతూ ఉన్నాము. అందులో అంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా కొంచెం కార్యక్రమం భారీ ఎత్తున అయితే జరుగుతుందని అనుకుంటున్నారనమాట. ఇంక నాదే కొంచెం మాట్లాడుకుంటూ సాయంత్రం ప్రోగ్రాము ఎలా జరుగుతుందో ఏందో అందులో కొత్తగా ఏంటంటే పెళ్ళైన ఆడవాళ్ళు మా ఊర్లో కొత్తగా కోలాటం అయితే నేర్చుకున్నారు. ఎప్పుడు నేనైతే వాళ్ళు నేర్చుకునేటప్పుడు ఎప్పుడు చూద్దాం అనుకున్నాను. కానీ కుదరలేదు రావడానికి. 2 వారాల క్రితంలోనే అంటే తక్కువ టైంలో కోలాటం అయితే నేర్చుకున్నారు. చాలా బాగా ఈ కోలాటం మంచి సాంగ్స్ అయితే ఎన్నుకున్నారనమాట. అందులో పోలేరమ్మ తల్లికి ఒక సాంగ్ అయితే కోలాటం అయితే వేశారు. చాలా బాగా నచ్చింది. అదొకటే కాదు, ఒక 4, 5 పాటలకు నేర్చుకున్నారనమాట. కాకపోతే ఇక్కడ వచ్చిన తంటాలు ఏంటంటే ఆ కోలాటం సాంగ్స్ గానీ, డీజే సాంగ్స్ గానీ అసలు మన ఛానల్‌లో అయితే ప్లే చేయకూడదు. కాపీ రైట్స్ అయితే పడతాయి. ఇదొక్కటే నాకు చాలా డిసప్పాయింట్‌గా అయితే ఉంటది. ఎందుకో ఈ యూట్యూబుడు ఎంత ప్రాబ్లమ్ అయితే పెట్టాడో సాంగ్స్ పెట్టుకోకుండా. అందుకే నేనేందంటే ఈ కోలాటం అక్కడక్కడ కొన్ని బిట్స్ అయితే తీసాను. అందుకే ఇక సాంగ్స్ అయితే పెట్టకూడదు కాబట్టి ఎక్కువ ఫుల్‌గా అయితే తీయలేదు. కానీ భలే ఏశారనమాట కోలాటం. అప్పటికప్పటికి కొత్తగా అందులో పెళ్ళైన వాళ్ళు కొంచెం సిగ్గుగా ఉంటారు గదా. ఒక టీమ్‌గా ఇప్పుడు వేసేవాళ్ళకంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది. కాకపోతే మా ఊర్లో మా ఆడవాళ్ళు చాలా ధైర్యంగా ముందుకొచ్చి స్వామివారి కోసం ఈ కోలాటం నేర్చుకున్నందుకు వాళ్ళకైతే చాలా హ్యాండ్స్ అప్ అయితే చెప్పాలి. భలే ఏశారనమాట. అందరూ మెచ్చుకునేలాగా చాలా ఇంట్రెస్ట్‌గా బోర్ కొట్టలేదు. చాలా బావుంది. నేను రేపటి వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇక్కడైతే చూసారా మొత్తానికి డెకరేషన్ చేయటం అంటే స్వామికి కాదు డెకరేషను. ఆ డెకరేషన్ చేసిన ఈ ఫ్రేమ్స్ ఉంటాయి కదా. ఫైనల్‌గా 6 గంటలకల్లా ఇక ఇదంతా పువ్వులు ఇలా సెట్ చేశారు. మేము విడి పువ్వులు వెళ్ళాం కదా, లోపలైతే పెట్టేసాము. మొత్తానికి ఈ పువ్వులు అల్లటం ఇలా అయిపోయిందనమాట. ఇప్పుడైతే స్వామి అయితే ఈ పువ్వులు అందంగా ఈ టెంపుల్ ఇలా పెట్టున్నాయి కదా. అసలే మా రామాలయం చాలా అందంగా ఉంటుంది. అందులో ఈ పువ్వులు ఇలా డెకరేషన్ చేసే పువ్వులు స్వామి కోసం ఇలా పెట్టున్నాయి కదా, చాలా అందంగా ఉందనమాట. అందుకే ఒకసారి అయితే ఈ ఫ్రేమ్లు తర్వాత ఊరేగింపు స్వామిని పెట్టిన తర్వాత ఇవన్నీ ఎలా సెట్ చేస్తారో లేదో అప్పుడు మనకు అవకాశం అయితే ఉండదు కదా. ఇవన్నీ అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇదంతా ఉదయం నేను పొంగల్లో తీసుకొచ్చిన కానించి అంటే 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పాపం అట్నే కంటిన్యూషన్‌గా వీళ్ళు ఈ పూలైతే ఇలా డెకరేషన్ అయితే చేస్తూనే ఉన్నారనమాట. ఈ ఫ్రేములకి నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా కష్టపడ్డారు కూడా. అందరూ మా ఊరు వాళ్ళేననమాట. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ డెకరేషన్ అయితే చేశారు. పాపం అసలు నాకైతే చాలా కష్టపడ్డారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత స్వామిని నెక్స్ట్ అంటే 6 గంటలకల్లా స్వామిని ట్రాక్టర్ మీద వాహనం అయితే పెడతారు. అందుకే మా సైడ్ ఏంటంటే కొంచెం బుల్లి గణపతిని అయితే తీసుకుంటారనమాట. అలంకరణ ఎక్కువైతే చేస్తారు. మా సైడ్ 3 కాలనీలు ఉన్నాయి మా వాళ్ళవి. ఆ 3 కాలనీల్లో ఖచ్చితంగా పూల డెకరేషన్ అయితే ఎక్కువైతే చేస్తారు పోటాపోటీల మీద. ఇక్కడైతే చూసారా కొన్ని గిన్నెలు వాటర్ పోసేసి ఆ పూలైతే అలా పెట్టారు. కానీ ఎక్కడ సెట్ చేస్తారో ఏమో అలంకరణ చేసేటప్పుడు ఈ ఫ్రేమ్లకి ఈ పువ్వులైతే గ్యాప్ లేకుండా అసలు ఎంత అందంగా చేశారో. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా చాలా భారీ ఎత్తున అయితే ఈ అలంకరణ అయితే చేశారు. ఒక్కసారి అయితే చూడండి. బయట మనం అంటే టెంపుల్‌లో విడిగా ఈ ఫ్రేమ్స్ పెట్టుంటే అర్థం కాలేదు. ఇక్కడైతే చూడండి ఒక్కసారిగా ఈ పువ్వులు మొత్తం డెకరేషన్ చేసిన తర్వాత ఎంత అందంగా ఈ బుల్లి గణపతి ఎలా ఉన్నాడో పువ్వుల్లో కూడా అసలు కనిపించట్లేదు కదా. అలంకరణ అయితే చాలా బాగుందనమాట. ఇప్పుడైతే కుంభం పోసే కార్యక్రమం అయితే జరుగుతుంది చూడండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం
विद्यारम्भे विवाहे च प्रवेशे निर्भमे तदा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते चन्द्रं षादशनं तु विनायकं द्वादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्ययः पठे नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परम्। ఎక్కడన్నా ఈ ఆచారం ఉంటుందో లేదో తెలియదు కానీ మా ఊర్లో అయితే అమ్మవారికి అంటే పోలేరమ్మ తల్లికి కానీ వినాయకుడి స్వామికి కానీ ఖచ్చితంగా 1 ఇయర్కి ఒకసారి ఈ వినాయక స్వామికి అలాగే అంటే వినాయక చవితి వచ్చినప్పుడు అలాగే దసరా వస్తుంది కదా అమ్మవారికి అంటే ఇక్కడ కాదు బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట పరమట వైపు టెంపుల్ ఉంది కదా మీరు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు కదా పాత వాళ్ళు అక్కడే డెకరేషన్ అయితే చేస్తారు అది కూడా ఒక 3 రోజులు అయితే చేస్తారు ఈ సంవత్సరం కొంచెం బాగా చేయాలనుకుంటున్నాము చూడాలి ఎంతవరకు అవుతుందో లేదో ఇప్పుడైతే కుమ్మం వేసి అందులో కర్పూరంతో వెలిగించిన తర్వాత ఇక్కడైతే ఇదిగోండి గుమ్మడికాయ స్వామికి దిష్టి తీయటానికి ఈ గుమ్మడికాయ 3 సార్లు అయితే ఇలా చుట్టూ అయితే స్వామి చుట్టూ ట్రాక్టర్ చుట్టూ ఇలా అయితే తిరుగుతారు విడిగా పువ్వులు అల్లాం కదా ఇవన్నీ చూడండి ట్రాక్టర్కి ఇందుకోసం అనమాట విడి పువ్వులు అల్లింది ఇక్కడ ముందు ఎంట్రన్స్లో వినాయకుడు అలాగే పెద్ద వినాయక స్వామి అలాగే పైన కూడా చిన్న వినాయకుడు ఉన్నాడు అనమాట అది పువ్వులు పెట్టున్నాయి కాబట్టి ఎక్కువగా కనిపించట్లేదు ఇక్కడైతే 3 చుట్లు తిరిగిన తర్వాత ఇప్పుడు కర్పూరం వెలిగించేసి ఈ గుమ్మడికాయ అయితే కొడతారు గుమ్మడికాయ కొట్టిన తర్వాత అలాగే మళ్ళీ కొబ్బరికాయ దిష్టి తీసేసి అలా కొట్టేస్తారు ఎప్పుడు మా నాన్న వాళ్ళు అంటే మా అమ్మ మా నాన్న కలిసి ఈ కార్యక్రమం ఈ సంప్రదాయం అయితే చేస్తారు ఫస్ట్ వీళ్ళు చేతే చేపించారనమాట ఎలాంటి గొడవలు ఎలాంటి ఇబ్బందులు అయితే జరగలేదు అందుకని ఆచారంగా వాళ్ళ చేతుల మీదే చేపిస్తారు అంటే ఈ స్వామి కదిలే ముందుగా ఎంట్రన్స్లో వీళ్ళ ఇల్లు ఉంటుంది కాబట్టి వీళ్ళ చేత ఎక్కడైతే చేపిస్తారు అంటే వీళ్ళు ఇల్లు ఉందనే కాదు ఫస్ట్ అలా చేపించారు ఇంకా వాళ్ళ చేతుల మీదగానే ప్రతిసారి ఇలాగే చేపిస్తారనమాట అలాగే ఇంకా బొమ్మ ఇప్పించిన వాళ్ళకి అలాగే అలంకరణ కోసం ఇచ్చిన దాతలు ఉంటారు కదా వాళ్ళందరికీ కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు స్వామి పటాలతోటి అవైతే నేను రేపటి వీడియోలో అయితే చూపిస్తారనమాట ఇప్పుడైతే గుమ్మడికాయ అయితే ఇలా కొట్టేస్తారు నెక్స్ట్ కొబ్బరికాయ ఇలా కొడతారనమాట ఇలాంటి సంప్రదాయం ఖచ్చితంగా అయితే మా ఊర్లో అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇక డీజే సాంగ్స్ అంటేనే స్వామికి ఊరేగింపుకి కుర్రవాళ్ళకి కానీ వచ్చిన అందరూ హ్యాపీగా ఈ తరుణాలు విజయవంతంగా జరగాలంటే ఖచ్చితంగా డీజే లేనిదే ఇక్కడ కార్యక్రమం అయితే జరగదు కదా అంతమందికైతే పాత వాళ్ళు అప్పట్లో మేము చిన్నపిల్లలం అప్పుడు ఈ తప్పెట్లు ఉంటాయి కదా వాటితోటి అయితే ఊరేగింపు అయితే జరిగేది అప్పటికన్నా ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారుతూ ఉంటుంది కాబట్టి సంవత్సరం తెలివితేటలుగా అందుకే డీజే సాంగ్స్ అయితే కంపల్సరిగా వినాయకుడైనా లేకపోతే ఏ కార్యక్రమం జరగాలంటే డీజే సాంగ్స్ అయితే ఉండాలి అలాగే ఇప్పుడైతే డీజే సాంగ్స్ అయితే ప్లే చేశారు అసలు ఈ అన్న అయితే ఈ సంవత్సరం అనమాట కొత్తగా మా కాలనీకి వచ్చింది మంచి సాంగ్స్ తోటి ఈ కార్యక్రమం అయితే చాలా బాగా అయితే జరిగిందనమాట ఇప్పటికే టైము నైట్ 11 అలా అయింది ఇంకా ఇక్కడ కోలాటం అలాగే కొన్ని క్రాకర్స్ అయితే కలుస్తారు చాలా భారీ ఎత్తున మా ఊర్లో ఏంటంటే క్రాకర్స్ అయితే కలుస్తారనమాట అందులో ఈ సంవత్సరం ఇంకా కొంచెం తగ్గించారు నెక్స్ట్ అమ్మడే దసరా ఉంది కదా పోలేరమ్మ తల్లికి తిరునాళ్ళు అయితే ఉంది 12వ తారీఖు వచ్చే నెలలో నెక్స్ట్ రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను